ఈ నెల 17న అనగా ఏప్రిల్ 17, 2024 అత్యంత పవిత్రమైనటువంటి శ్రీరామనవమి అండి. ఎంతో పవిత్రమైనటువంటి రోజు. శ్రీరాముడు వసంత ఋతువులో చైత్ర శుద్ధ నవమి గురువారం రోజున పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో సరిగ్గా అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్నం 12 గంటల వేళల్లో త్రేతాయుగంలో జన్మించారండి. ఆ మహనీయుని జన్మదినాన్ని పండుగగా జరుపుకుంటారండి ప్రజలు. ఈ శ్రీరామనవమి రోజు ఈ రహస్యమైనటువంటి మాటలను ఎవరైతే 3 సార్లు మనస్సులో అనుకుంటారో ఆ ఇంటిలో సకల ఐశ్వర్యాలు కలిగి వారు కోరుకున్నది జరుగుతుంది అని చెప్పి పురాణ వచనం అండి. ఎవరైతే నిత్యం ఈ మాటను 3 సార్లు అనుకుంటూ ఉంటారో ఆ ఇంటిలో ధనానికి లోటు ఉండదండి. అన్నీ శుభాలే జరుగుతాయి. లక్ష్మీదేవి సంతోషించి ఆ ఇంట్లోనికి అడుగుపెట్టి వారిని కుబేరుల్ని చేస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా శ్రీరామనవమి రోజులోపు 3 సార్లు ఈ మాటను అనుకుంటే వారి యొక్క ఎలాంటి కోరికలైనా సరే తీరిపోతాయి. మరి ఆ రహస్యమైనటువంటి మాట ఏంటో తెలుసుకుందాం. ముందు ఒక చిన్న కథను తెలుసుకుందామండి. సకల ఐశ్వర్యాలు కలిగేటువంటి పవిత్ర కథను తెలుసుకుందామండి. శ్రీమద్ భాగవతంలో ఉన్నటువంటి కష్టస్కందంలో ఈ కథను తెలుసుకుందామండి. ఒకసారి మహారాజు శ్రీ సుఖ మహర్షిని ఈ విధంగా అడుగుతాడు. మునీంద్ర, మానవులు ఎటువంటి నరక యాతనలు పొందకుండా ఉండాలి అంటే ఏం చేయాలో తెలపండి అని అంటారు. దానికి శ్రీ సుఖ మహర్షి అజామిలో ఉన్నటువంటి వృత్తాంతాన్ని తెలియజేస్తారు. పరీక్షిత్ మహారాజా, పూర్వం కన్యాకుబ్జ అనేటువంటి మహాపట్టణంలో అజానుడు అనేటువంటి బ్రాహ్మణుడు ఉండేవాడు. అతను సకల సంపన్న పాలనుడు, సద్గుణ సంపన్నుడు. అతను ఒకసారి తండ్రి ఆజ్ఞ మీద ఫలాలను, పుష్పాలను, గడ్డిని తీసుకురావడానికి అడవికి వెళతాడు. అలా అడవిలో వాటిని సేకరించి ఇంటి దారి పడతాడు. ఇంటికి తిరిగి వస్తున్నటువంటి సమయంలో అతను అడవిలో ఉన్నటువంటి ఒక వేశ్యతో కామక్రీడ ఆడుతున్నటువంటి ఒక వ్యక్తిని చూస్తాడు. అది చూసిన అజామిని మనస్సులో ఏదో ఒక తెలియని ఆందోళన మొదలవుతూ ఉంటుంది. అతనికి కామవాంఛ కలుగుతుంది. అప్పటి నుంచి అతనికి ఆ వేశ్యారూపమే మనస్సులో కనిపిస్తూ ఉంటుంది. అతనికి కామ కోరికలు అధికమై కొంతకాలానికి ఆ వేశ్యను ఇంటికి తెచ్చుకుంటాడు. ఒక్కసారిగా అజామిలో ఉన్నటువంటి పతనం మొదలవుతుంది. అజామిలోని ఇంటికి చేరిన వేశ్య అతని పట్ల విశేషమైనటువంటి అనురాగం చూపించడం మొదలు పెడుతుంది. తన పట్ల చూపేటువంటి ప్రేమకు ముగ్ధుడైనటువంటి అజామినుడు తండ్రి ఆస్తిని ఖర్చు చేసి ఆమెకు అనేక రకాల బహుమతులను ఇచ్చేటువంటి వాడు. అలా ఆమె మాయలో పడి భార్యను కూడా వదిలేశాడు. అంతేకాదు వేశ్యకు ఇష్టం లేకపోవడంతో తన బ్రాహ్మణ కలాపాలను త్యజించాడు. అలా చేయకూడని పనులు కూడా చేసి ధనాన్ని ఆర్జించి వేశ్యను పోషించడం మొదలు పెడతాడు. అంతేకాదు కొంతకాలానికి ఆమె ద్వారా అనేక మంది సంతానాలను కూడా పొందుతాడు. ఆ విధంగా కాలం గడుపుతూ అతనికి 80 ఏళ్ళు గడిచిపోతాయి. వేశ్య వలన అతనికి 10 మంది పుత్రులు పుడతారు. వారిలో చిన్న పిల్లవాని పేరు నారాయణుడు. చివరి సంతానం కావడంతో అజామిలుడు ఆ పిల్లవాని పైన అమిత అనురాగాన్ని చూపిస్తాడు. తాను భోజనం చేసేటువంటి సమయంలో పిల్లవాడిని భోజనానికి పిలిచేటువంటి వాడు. ఆ విధంగా ప్రతి క్షణం ఆ పిల్లవాని నామం నారాయణ అని పిలుస్తూ ఉండేటువంటి వాడు. నారాయణ ఇది తిను, నారాయణ పాలు తాగు, నారాయణ ఇటు రామయ్య అంటూ తనకు తెలియకుండానే అతను నారాయణ నామంలో మునిగిపోతాడు. కాలం గడిచి అజామునికి అంత్యకాలం వచ్చింది. 3 యమభటులు అజాముని తీసుకుపోవడానికి వస్తారు. అజామినుడు మనస, వాచ, కర్మణ పాపాలు చేసినందుకు ఆ 3 యమదూతలు వస్తారు. ఆ యమదూతలను చూసినటువంటి అజామినుడు ఆ భయంకర రూపాలను తన చిన్న కుమారుడు చూసి భయపడిపోతాడని దూరంగా ఆడుకుంటున్నటువంటి బాలుని నారాయణ నారాయణ అని పెద్దగా పిలుస్తాడు. అలా 4 అక్షరాల నారాయణ నామం వినిపించగానే 4 విష్ణుదూతలు అక్కడకు ప్రత్యక్షమవుతారు. ఇక యమదూతలు అజామినుడి శరీరంలో ఉన్నటువంటి ఆత్మను లాగడానికి ప్రయత్నిస్తూ ఉండగా ఇంతలో విష్ణుదూతలు వచ్చి ఆగండి ఆగండి అని చెప్పి పెద్దగా అంటారు. ఇక యమదూతలు వారిని గమనించి యమరాజు శాసనాన్ని ధిక్కరించి మీరు ఎవరి సేవకులు, ఎక్కడి నుంచి వచ్చారు, మమ్మల్ని ఎందుకు ఆగమని చెప్పారు అని అడుగుతారు. అందుకు విష్ణుదూతలు మేం విష్ణుదూతలము, ఇతన్ని విష్ణులోకానికి తీసుకువెళ్ళడానికి వచ్చాము అని చెబుతారు. దానికి యమదూతలు మీరు పొరపాటున ఇక్కడికి వచ్చుంటారు. ఇతను మహాపాపి, పైగా ఇతను తన పాపాలకు ప్రాయశ్చిత్తం కూడా చేసుకోలేదు. అందువలన యమపురికి తీసుకుపోతున్నాము అని చెబుతాడు.
యమదూతుల మాటలు విష్ణుదూతులు ఇలా అంటారు: యమదూతులారా, ఈ అజామినుడు తన పాపాలకు ఇదివరకే ప్రాయశ్చిత్తం చేసుకున్నాడు. నిస్సహాయ స్థితిలో నారాయణ నామాన్ని ఉచ్చరిస్తే ఒక జన్మలో పాపాలే కాదు, కోటి జన్మల పాపాలకు కూడా ప్రాయశ్చిత్తం కలుగుతుంది. అతను అంత్యదశలో కూడా నారాయణ నామాన్ని జపించి పాప విముక్తుడవుతాడు. అతని చిన్న కుమారుణ్ణి నారాయణ ఇటు రావయ్యా అని ఈ అజామనుడు పదే పదే నారాయణ నామాన్ని పలికాడు. 4 అక్షరాల నారాయణ నామంతో అతని సర్వ పాపాలను నశించిపోయాయి. విష్ణునామం జపించడమే అన్ని పాపాలకు ప్రాయశ్చిత్తం. తెలిసి కానీ తెలియక కానీ ఇష్టం లేకుండా అయినా సరే హరినామ జపం చేస్తే వారికి ముక్తి లభిస్తుంది. అంతేకాదండి, మనిషి కష్టాల్లో ఉన్నప్పుడు, ఆపదలో వచ్చినప్పుడు అతను నారాయణ అనేటువంటి 4 అక్షరాల నామాన్ని జపిస్తే అన్ని బాధలు తీరిపోతాయి. ఎండుగడ్డిని అగ్ని దహించినట్టుగా వారి పాపాలన్నీ హరినామ కీర్తనల ద్వారా దహించిపోతాయి. ఔషధ ప్రభావం తెలిసి తాగినా తెలియక తాగినా అది రోగాన్ని తగ్గిస్తుంది అని విష్ణుదూతులు యమదూతలతో చెబుతారు. ఆ విధంగా అజామినుడిని విష్ణుదూతులు వైకుంఠానికి తీసుకుని పోయారని ఈ సుఖమహర్షి పరీక్షిత్ మహారాజుకు వివరిస్తారు. ఇక శ్రీరామనవమి రోజు ఈ మాటను 3 సార్లు మనస్సులో అనుకుంటే సకల పాపాలు దహించుకుపోతాయి. ఆ మాట ఏంటో మనం తెలుసుకుందాం. ఇక పార్వతీదేవికి పరమేశ్వరుడు చెప్పినటువంటి ఆ రహస్య మంత్రం గురించి తెలుసుకుందామండి. ఒకసారి పార్వతీదేవి పరమశివునితో విష్ణు సహస్రనామ స్తోత్రానికి కాస్త సూక్ష్మమైన మార్గం చెప్పమని కోరుతుంది. దానికి పరమశివుడు, దేవి విష్ణు సహస్రనామం ప్రతిరోజు జపించకపోయినా కనీసం ఈ మంత్రాన్ని ప్రతిరోజు 3 సార్లు జపించుకుంటే ఆ విష్ణు సహస్రనామ పారాయణ ఫలితమే కాదు, ప్రతిరోజు శివ పంచాక్షరి మంత్రం 1000 సార్లు జపిస్తే ఎంతటి ఫలితం లభిస్తుందో అంతటి ఫలితం భక్తులకు వస్తుంది. పార్వతీదేవికి ఆ పరమేశ్వరుడు చెప్పినటువంటి రహస్య మంత్రమే తారక మంత్రము. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఎవరైతే ఈ ప్రతిరోజు 3 సార్లు ఈ తారక మంత్రాన్ని మనస్సులో జపించుకుంటూ ఉంటారో వారికి కోరిన కోరికలు తీరడమే కాకుండా లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ఏ భక్తులు కాశీలో జీవిస్తూ ఆ పుణ్యక్షేత్రంలో మరణిస్తారో వారి మరణ సమయాన ఆ శంకరుడే ఈ తారక మంత్రాన్ని వారి కుడి చెవిలో చెప్పి వారికి సద్గతిని కలిగిస్తారని ప్రగాఢ విశ్వాసం అండి. అంతేకాదు, ఈ తారక మంత్రాన్ని ఎవరైతే 3 సార్లు జపిస్తారో వారి సమస్త పాపాలు కూడా ఆ రామనామ అగ్నిజ్వాలల్లో పడి దహించుకుపోతాయంట. అంతేకాదండి, ఈ తారక మంత్రాన్ని జపించడం వలన మిక్కిలి జ్ఞానాన్ని, జన్మరాహిత్యాన్ని కలిగిస్తుందంట. ఈ తారక మంత్రాన్ని ఆ మహాశివుడు పార్వతీదేవికి రహస్యంగా వివరించారు. ఈ తారక మంత్రాన్ని ప్రతి ఒక్కరు కూడా ఈ శ్రీరామనవమి లోపు 3 సార్లు జపించినట్లయితే వారి యొక్క పాపాలన్నీ నశించి అఖండ లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. వారు ఏ పని చేసినా విజయం వరిస్తుంది. అన్ని పనుల్లో విజయం కలుగుతుంది. పట్టిందల్లా బంగారమే అవుతుంది. కాబట్టి ఎంతో శక్తివంతమైనటువంటి ఈ తారక మంత్రాన్ని శ్రీరామనవమి లోపు 3 సార్లు తప్పక జపించి సకల శుభాలను పొందండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీరు కనుక కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.